హాయ్ హలో నమస్తే అండి. మీ పేరు? రామప్ప మేడం. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? పత్తికొండ. ఓకే, ఇప్పుడు కేజీఎఫ్ అనే సంఘం పెట్టినారు కదా, దీనివల్ల ప్రజలకి కలిగే లాభం ఏముంది? ఈ కేజీఎఫ్ సంఘం పెట్టినందుకు ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది మేడం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా కమ్మ సంఘం, కాకతీయ సేవా సంఘం అనే సంస్థలు పెట్టినారు కాబట్టి అందులో విద్యార్థులకైతేనేమి, కాలేజీ పిల్లలకైతేనేమి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకైతేనేమి అందరికి ఉపయోగపడింది. ఈ కేజీఎఫ్ అనే ప్రోగ్రాం వచ్చేసి ముందుకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు జరిగిన ప్రోగ్రాం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువతులైతేనేమి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళైతేనేమి, అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం ముందుకు పోయి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంలో జరిగిన సమస్యలను సాగిస్తే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ కేజీఎఫ్ అనే సంస్థ అన్ని అందాల అభివృద్ధి చెందుతూ మిగతా కులాల బీసీ, ఎస్టీ, మైనార్టీ కులాల కూడా ముందుకు తీసుకోవడానికి ఈ కేజీఎఫ్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సంఘం కేజీఎఫ్ సంఘం ఉంది కదా, ఎన్ని తరాల నుంచి వస్తుంది ఇది? ఇది కొత్తగా ఒక 1 ఇయర్ నుంచి కేజీఎఫ్ సంఘం ఏర్పడింది. ఇంతకుముందు కూడా కమ్మ సంఘాలు చాలా ఉంటాయి, కాకతీయ సేవా సంఘాలు అన్ని. ఇప్పుడు మళ్ళీ ఇది కేజీఎఫ్ సంఘంగా మళ్ళీ పెట్టినారు. ఇది కూడా అన్ని అందాల అందరినీ కలుపుకొని గ్రామీణ స్థాయిలో ఉండే అట్టడుగు ఉండే కులాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమం పెట్టిన కుసుమ కుమారి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాంని అన్నందాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన కమ్మ సంఘాన్ని అన్నందాలు అభివృద్ధి చెందేటట్లుగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఈ సంఘం నుంచి ప్రజలకి ఎలాంటి ధైర్యం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ సంఘం నుంచి ప్రజలకి ఏమి ధైర్యం అంటే ఏదైనా సమస్యలు కానీ, లేకపోతే ఆర్థిక సమస్య కానీ, విద్యా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంస్థ ద్వారా వాళ్ళని ఆర్థికంగా కానీ, విద్యా కానీ ముందుకు తీసుకొని వచ్చి అన్ని అందాల అభివృద్ధి చెందడానికి ఈ సంఘం యొక్క ఉపయోగపడుతుందని ధైర్యం చెప్తున్నాం. మరి అందరు అంటున్నారు కమ్మ అని అంటున్నారు, కానీ కమ్మలోనే ఇంకా అమ్మ ఉంది. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? అమ్మ అనే దానికి తేడా ఏమంటే, కమ్మ కులంలో ఒకరికి సాయం చేసే చేతి నుంచి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి కమ్మ అనేది అమ్మ అనే ఉన్నది. ఎవరన్నా అన్ని అందాల వాళ్ళకి తెలియజేయాలి, అన్ని అందాలు ఉపయోగపడాలంటే వాళ్ళు లేని వాళ్ళని కూడా గుర్తించే కులం కాబట్టి కమ్మ కులంగా పేరుంది. అందుకోసం ఇతరులు ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచే సాయం చేస్తూ అన్ని అందాల వ్యవసాయ రంగంలో అయితేనేమి, ఆర్థిక రంగంలో అయితేనేమి, ఒక ఫ్యాక్టరీలో అన్ని అందాలు అయితేనేమి, నువ్వు విద్యా దాంట్లో అయితేనేమి, కమ్మలు ఈరోజు సినీ రంగంలో అయితేనేమి అన్ని అందాల అభివృద్ధి చెందుతూ ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ ముందుకు వచ్చినలో నిరుద్యోగ యువతను తీసుకొని ఆ నిరుద్యోగతకు అన్ని అందాలు ఉపయోగపడకుండా వాళ్ళకి కుటుంబాన్ని అన్ని అందాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మా కులం అని పేరు ఉంది మేడం.